మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాలు కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ యొక్క రవి కుజుల యొక్క సంబంధము ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. ఫస్ట్ జాగ్రత్త, ఏ విషయాలు జాగ్రత్త తీసుకోవాలో చెప్తాను. సింహలగ్నం వారి సింహరాశి వారికి వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇవి ప్లస్ వ్యాపారంలో ధన సంబంధించిన విషయంలో అండ్ వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి చూడండి వెక్స్ అయిపోతూ ఉంటాం, అరే ఆ సంబంధం చూసామండి, ఎన్నో సంబంధాలు చూసాం, సరే ఏదో ఒకటి కానివ్వండి అంటాం. అంటే ఏమిటి, గ్రహస్థితి ఇప్పుడున్నటువంటి రవికుజులు ఎవరైతే ఉన్నారో ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు 6th హౌస్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు. 6th హౌస్ని ఎక్కువ ప్రభావితం చేసేటప్పుడు 7th హౌస్ మ్యాటర్స్ అంటే వివాహ సంబంధించిన మ్యాటర్స్లో, అంటే అది పార్ట్నర్స్ కావచ్చు, వివాహం కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సామాజికమైనటువంటి రాజకీయ నాయకులకైతే సామాజిక సంబంధించిన విషయాల్లో కావచ్చు, తెలియని ఒక స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ సింహం వారికి, రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య సంబంధించినవి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ, వివాహ నిర్ణయాలు కానీ, వ్యాపార సంబంధించిన లాభాలు అంచనా వేసేటువంటి విషయాల్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, ముఖ్యంగా ఈ 9 రోజులు ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఈ కాంబినేషన్లో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎందుకంటే ఇందాక నేను మీకు ఏది మంచో ఏది ఇబ్బందో చెప్పాను. మరి ఏ పరిహారం చేసుకుంటే ఇబ్బంది కలిగేవి కూడా ఆగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు నవగ్రహ ఆలయాలు ఉన్నట్లయితే నవగ్రహ ఆలయాల్లో ముఖ్యంగా రవి, కుజ, శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అది నేతితో చేయొచ్చు, చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఈ దోషం అనేటువంటిది తగ్గుతుంది. అంటే ఈ వివాహ సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. వెక్స్ అయిపోయి ఒక్కోసారి ఏమవుతుంటే ఏదో ఒకటి కానిచ్చేసేయడం తీసుకొని దాని తర్వాత వివాహం అయిన తర్వాత అయ్యో ఆ రోజు ఎందుకు ఆ మిస్టేక్ చేశాను అని స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకుంటూ మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన రెగ్యులర్గా చేయండి అనే విధానం బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది, బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది. కాబట్టి అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా
మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.